హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నాటుకోళ్ళు పెంచుతూ నెలకు 10,000 రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలనేది చూద్దాం. ఎగ్జాక్ట్గా మనకు ఒక 10,000 రూపాయలు కావాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఈ వీడియో చూస్తే మీకు ఏమవుతుందంటే ఒక అవగాహన వస్తుంది, ఎట్లా పెంచాలనేది తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే చాలామంది ఈ 10 నాటుకోళ్ళతోని స్టార్ట్ చేస్తే ఎట్లా 10,000 వస్తాయి అసలు నెలకు అనేది చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటారు. కాకపోతే మనం ఈ వీడియోలో చెప్పినట్టుగా చేస్తే మీరు కొన్ని నెలల తర్వాత, అంటే స్టార్టింగ్ అని చెప్పను, కొన్ని నెలల తర్వాత మీకు నెలకు 10,000 ఎట్లా సంపాదించుకోవాలనేది మనం ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి, పాయింట్ టు పాయింట్. ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే ఈజీగా మీకు 10,000 రూపాయలు వస్తాయి. సో మీరు స్టార్టింగ్ మీకు ఎంతో కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది అనుకోండి. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ ఉన్న వాళ్ళే కొంచెం కంఫర్టబుల్గా పెంచుకోవచ్చు. అందుకని అలాంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ల్యాండ్ లేని వాళ్ళకు అంటే అన్ని కోళ్ళను మెయింటైన్ చేయాలంటే సరిపోదు ప్లేస్, కాబట్టి కొంచెం ఓపెన్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి స్టార్టింగ్ పెంచే వాళ్ళకు. సో ఓపెన్ ల్యాండ్ ఉన్న వాళ్ళు మనకు నెలకు 10,000 అంటే మన టార్గెట్ నెలకు ఒక 15 కోళ్ళు అమ్ముడుపోవాలి. నెలకు 15 కోళ్ళు అంటే 600కు ఒకటి పట్టుకున్నా కానీ మీకు ఈజీగా 10,000 రూపీస్ అయితే వస్తాయి అన్నమాట. అంటే 600 కంటే ఎక్కువనే ఉంటుంది ఈ నాటుకోడి. కాకపోతే మనము తక్కువనే పట్టుకుందాం. మరీ ఎక్కువ పట్టుకునే బదులు తక్కువ 600లకు పట్టుకుంటే ఇబ్బంది ఏముండదు అన్నట్టు. సో ఇప్పుడు మీ దగ్గర ల్యాండ్ ఉంది, ఎంతో కొంత ఒక 100 కోళ్ళు పట్టేంత ల్యాండ్ ఉంటే ఇట్లాంటిది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ జాలి, ఈ పిల్లులు, ముంగిసలు, పాములు, కుక్కలు ఇలాంటివి రాకుండా రౌండ్గా మనం అక్కడ చూస్తారు కదా, ఒకసారి చూడండి, రౌండ్గా అట్లాంటి జాలి ఏర్పాటు చేసుకోవాలి స్టార్టింగ్లో. మీ దగ్గర ఎన్ని కోళ్ళని ఉండొచ్చు, కాకపోతే జాలి కంపల్సరీ. ఎందుకంటే పుట్టిన ప్రతి పిల్ల బతకాలంటే జాలి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది వచ్చి ఎత్తుకెళ్ళేది తెలియదు కాబట్టి, చిన్న పిల్లలు ఉంటాయి కాబట్టి ఈజీగా అవి దొరికితే ఎత్తుకెళ్ళిపోతాయి. సో జాలి వేసుకున్న తర్వాత మీకు నెలకు 10,000 కాబట్టి ఒక 100-150 కోళ్ళు పట్టినంత షెడ్ వేసుకోవాలి. 100-150 అంటే తక్కువ ఖర్చుతో ఈజీగా షెడ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. మనము ఒక 5-6 రేకులు వేసుకుంటే పైనుంచి కింద నుంచి 4 ఫీట్ల వరకు రేకేసుకొని మిగతా అంతా జాలి కొట్టుకొని ఒక డోర్ పెట్టుకుంటే అయిపోతుంది. ఈజీగా ఒక 4-5 వేల లోపు మీకు షెడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు 4-5 వేల రూపాయలు ఖర్చు పెట్టి షెడ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకు ఒక 2,000 అనుకోండి. సో ఓవరాల్గా మీకు 6,000 రూపీస్ అయితే ఒక 4-5 వేలు కోళ్ళకు అవుతాయి. ఎందుకంటే ఒక 10 పెట్టెలు, ఒక 2-3 పుంజులు తీసుకున్నా కానీ సరిపోతుంది. సో ఈ 10 పెట్టెలతోని మనం ఒక 7 నెలల వరకు పెంచాలన్నమాట. వాటి ద్వారా వచ్చే పిల్లల్ని ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఏంటంటే మనకు 10 పెట్టెలు గుడ్లు పెట్టేటివి ఉంటాయి కాబట్టి మనం తెచ్చిన ఒక 10 రోజుల్లోపే అన్ని ఆల్మోస్ట్ గుడ్లు పెడతాయి. 10 కోళ్ళు ఇంటూ 10 గుడ్లు పెట్టినా కానీ మనకు 100 గుడ్లు వస్తాయి. ఆ 100లో నుంచి అన్ని కోళ్ళను ఒదిగేసుకుంటే 100లో నుంచి మనకు ఒక 70 పిల్లలు వచ్చినా కానీ సరిపోతుంది. 30 పిల్లలు పక్కకు పెట్టేయండి. ఒక్కొక్క కోడి 7 పిల్లలు తీసినా కానీ 70 పిల్లలు వస్తాయి. సో ఓవరాల్గా మీ దగ్గర స్టార్టింగే 70 పిల్లలు జమ అయిపోతాయి. మళ్ళీ ఈ కోళ్ళు ఏం చేస్తాయంటే ఆ పిల్లల్ని ఒక 3 months వరకు పెంచిన తర్వాత అవి వదిలేస్తాయి అన్నమాట. అంటే కాస్తంత పెద్ద అవుతాయి కాబట్టి మీరు బతకండి అని అవి వదిలేసి మళ్ళీ గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. సో మనకప్పుడు సెకండ్ బ్యాచ్ తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 70 పిల్లలు పట్టుకోండి. ఇట్లా మనం ఒక 8-9 నెలల్లో 2 బ్యాచ్లు తీయచ్చు. ఈ 2 బ్యాచ్లు కలిపి మనకు ఓవరాల్గా 150 వరకు పిల్లలు అయితే వస్తాయి. ఆ 150 పిల్లల్ని మనం జాగ్రత్తగా
పెంచుకుంటే కనుక అందులో నుంచి మీరు ఒక 30-40 తీసేయండి. మీకు టోటల్గా ఒక 100 పిల్లలు ఉన్నాయి అనుకోండి. ఆ 100 కోళ్ళు జమ అవుతాయి అనుకోండి. 50 పక్కకు పెట్టేయండి. వివిధ రోగాల కారణాలు కావచ్చు, ఇంకేదైనా కానీ వాటి వల్ల చనిపోయి ఉండొచ్చు. 50 పక్కకు పెట్టినా కానీ మీ దగ్గర లాస్ట్కి వచ్చేసరికి మిగిలినవి 100 కోళ్ళు. సో ఈ 100 కోళ్ళను మీరు ఒక 7 నెలల తర్వాత, అంటే మీరు తెచ్చుకున్న 7 నెలల తర్వాత ఈ 100 కోళ్ళను అమ్మకానికి వస్తాయి. ఈ 100 కోళ్ళు మీరు ఈజీగా మీరు కేజీ 600 ఇచ్చినా కానీ ఒక్కొక్క కోడి కేజీ పావు ఉంటుంది. అంటే డైరెక్ట్ కోడిని అమ్మేయచ్చు. అంటే మనము ఈ రెక్కలు కాళ్ళు అవన్నీ కట్ చేసే బదులు డైరెక్ట్ కోడిని కేజీకి తీసుకుంటారు. సో మనము ఈ విధంగా అమ్ముకున్నా కానీ ఒక్కొక్క కోడి పైన 700 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 100 కోళ్ళను అమ్మినట్లయితే మీకు 70,000 రూపాయలు వస్తాయన్నమాట. ఎన్ని మంత్స్లో? మీకు 7-8 మంత్స్లో. సో 7 మంత్స్ అయిన తర్వాత మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు ఆ కోళ్ళనే మళ్ళీ పిల్లలు తీయడం, కంటిన్యూషన్ ఇట్లా అవి అమ్మేయడం, మళ్ళీ వీటిని కొత్తగా పిల్లలు తీయించడం, ఇట్లా ఆ పెరిగిన కోళ్ళను కూడా ఏవైనా మంచి మీకు ఏవైనా మంచి పెట్టెలు ఉంటే అందులో నుంచి ఉంచుకొని వాటితో కూడా పిల్లల్ని క్రాస్ చేసుకోవచ్చు. సో ఇట్లా కోళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోవడం ఈజీగా మీకు నెల రొటేషన్ అనేది అవుతుంది అన్నమాట. స్టార్టింగ్లో మీకు ఏముండదు, నథింగ్. 7 మంత్స్ 8 మంత్స్ తర్వాతనే మనకు కోళ్ళ సంఖ్య పెరుగుతుంది. కోళ్ళ సంఖ్య పెరిగిన తర్వాతనే మనకు అమ్ముకోవడానికి వీలుంటుంది. సో మనం స్టార్టింగ్ నుంచి అయితే తెచ్చిన ఫస్ట్ నెల నుంచే నెలకు 10,000 సంపాదించుకోవడం కష్టం. దీంట్లో మనకు 8-9 నెలల తర్వాతనే మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎవరైనా సరే నెలకు 10,000 నెలకు 15,000 సంపాదించుకోవచ్చని అంటారు. కాకపోతే దానికి టైం అనేది పడుతుంది. నిజమే, అది సంపాదించుకోవచ్చు. కాకపోతే టైం అనేది ఒక 7-8 నెలలు మాత్రం ఖచ్చితంగా పడుతుంది. అట్లాగే మీ పని కూడా ఇందులో ఉంటుంది. కష్టపడాలి ఖచ్చితంగా. వీటికి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ కానీ, ఈ పోల్ పగ్స్ ఈ మధ్యలో చాలా మన కోళ్ళకు కూడా వచ్చింది కాబట్టి నేను కూడా వీటికి నేచురల్గా పసుపు, నిమ్మరసం అట్లాంటివి అప్లై చేసిన. కొంచెం తగ్గింది ఇప్పుడైతే. ఒక 2-3 కోళ్ళకు కొంచెం ఉంది, అవి కూడా తగ్గిపోవచ్చు. సో ఇట్లా ప్రతిది కూడా కోడి పిల్లను ప్రతిదాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే మీరు పెంచేటి తక్కువ కోళ్ళతో కాబట్టి డెఫినెట్గా అనుభవం వస్తుంది. మొదటికే లాస్ గారు, అనుభవం వస్తుంది. క్రమంగా ఒక 7 నెలలు పెంచిందంటే అనుభవంతో పాటు మీకు 7 నెలల తర్వాత ఆదాయం కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఎలాంటి నష్టం అయితే ఉండదు. ఇందులో ఎలాంటి భ్రమ లేదు. కష్టపడితే డబ్బులు వస్తాయి 7 నెలల తర్వాత, 8 నెలల తర్వాత. మనం ఈ యూట్యూబ్ వీడియోల ద్వారా చెప్పింది ఏంటంటే కష్టపడితే డబ్బులు వస్తాయి. ఇట్లా పెంచుకోండి, ఇట్లా కష్టపడండి, ఇట్లా ఆదాయాన్ని సమకూర్చుకోండి, అంతే. సో మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటున్నా. ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.